ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 7 బుధవారం. ఈరోజు పంచమి తిథి పూర్తిగా ఉంది. మఖా నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. ఆ తర్వాత పుబ్బ అనగా పూర్వ పల్గుని నక్షత్రం ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున భాగ్యములో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలు, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు నచ్చిన విధంగా అభివృద్ధిని సాధించే పరిస్థితి కనిపిస్తుంది. భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సునాయాసంగా మంచి ఫలితాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ నూతన ప్రయత్నాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. పంచములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో కాస్త నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ బుధవారం రోజున ద్వితీయములో గురువు సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. సమాజంలో ఒక గౌరవాన్ని కూడా పొందుతారు. అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆర్థికంగా బలపడతారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. సంతోషంగా ఉంటారు. లాభంలో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అశాంతి, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం చేయండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున్ రాశి వారు. మిథున్ రాశి వారికి బుధవారం రోజు జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధ విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. విద్యారంగంలో కూడా మంచి ఫలితాలతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, తల్లి ఆశీస్సులు, మీ మాటకు విలువ పెరిగే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. సప్తంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరగడంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఆదాయం అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. దశమంలో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. పనివారి సహకారంతో సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. సప్తమంలో కుజుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ బుధవారం రోజున షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో స్థిరపడతారు. ఆర్థికంగా కూడా బలపడతారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. జన సహకారం బాగుంటుంది. ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, తల్లి ఆశీస్సులు అందుకుంటారు. వ్యయములో గురువు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో ఒక్క విషయంలో వెనకడుగు వేస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి. సమాజంలో కూడా వ్యతిరేకత ఏర్పడడానికి అవకాశం ఉంది. ఈరోజు ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయి జీవిత చరిత్ర పారాయణం చేయండి. శనగలను గురువులకు అందించి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోండి. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ బుధవారం రోజు జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. పంచంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. లాభములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. అష్టంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో ఒక విషయంలో వెనుకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు.
కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ బుధవారం రోజు చతుర్థములో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి వ్యాపారం అనగా వంశపారంపర్యంగా వచ్చే మీ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, ఆదాయం అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు మీకు అనుకూలిస్తాయి. వ్యయములో చంద్ర సంచారం వల్ల అశాంతి, నిరాశ, మీ మనసుకు బాధ కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ఈరోజు ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ తృతీయంలో రవి సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. తండ్రి సహకారం బాగుంది. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా ఆస్తిపాస్తులు అందుకుంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలకు అవకాశం ఉంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదంలో పాల్గొంటారు. సంతోషంగా ఉంటారు. షష్టంలో శని సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. పంచమంలో రాహు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కూడా ఇబ్బందులు వస్తాయి. సాంప్రదాయ వ్యతిరేకమైన పనులు చేసి నిందలు పడతారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి బుధవారం రోజున ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపార లాభాలు కూడా అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. సంతోషకర వాతావరణాన్ని చవి చూస్తారు. దశమంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి ఆదాయాన్ని అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. పంచమంలో శని సంచరిస్తున్నాడు. జన సహకార లోపం, ముఖ్యంగా పనివారి సహకార లోపం కనిపిస్తుంది. ఆలోచనలు కలిసి రాదు. కుటుంబంలో కూడా అశాంతికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు కానీ, గోవులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి బుధవారం రోజు జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయంలో రాహు సంచరించడం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యారంగంలో మంచి ఫలితాలు, కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం ఉంటుంది. భాగ్యములో కేతువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆటంకాలు ఎదురవుతాయి. నిరాశ, నిస్పృహలు వెంటాడుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి తృతీయంలో శని సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ద్వితీయంలో రాహు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. వయోవృద్ధులకు ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ బుధవారం రోజు పంచమంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాల్చుతుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యా సంబంధన విషయాల్లో సానుకూలత ఉంది. మంచి లాభాలను కూడా అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. లాభంలో రవి సంచరిస్తున్నారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి సహాయం కానీ అందుకుంటారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో లాభాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. ద్వితీయంలో శని సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పనిభారము, శ్రమ అధికమవుతుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు
నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి బుధవారం రోజున షష్టంలో చంద్ర సంచారం ఉంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయులతో కలిసి సంతోషంగా ఉంటారు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. షష్టంలో కేతువు సంచరిస్తడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, ఆశస్సుల్ని అందుకుంటారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. పోటీ పరీక్షల్లో కానీ లేక విద్యా పరీక్షల్లో కానీ మంచి ఫలితాలు అందుకుంటారు. దశంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని చవిచూస్తారు. కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు. దశములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.